సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానమందు రవి బుధులు యోగిస్తున్నారు. సప్తమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉన్నది. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారికి ఉన్నాయి. ప్రధానంగా సప్తమ స్థానమందు ఉండేటువంటి గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంలో అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది కూడా ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చును. ఇక్కడ గమనించండి, గత కొద్ది వారాలుగా కూడా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం, శని రాహువుల యొక్క యుతి చతుర్థ స్థానం ముందు తొలగిపోవడం వల్ల ఇది కుటుంబ పరంగా, ఎందుకంటే బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఇంపాక్ట్ అయినది. కుటుంబ పరిస్థితులు, చదువు, ఉద్యోగము, ఇంటికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందాయి. మార్చి నెల 30వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాహు యొక్క మార్పు ద్వారా ఈ వారంలో ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ సమస్యలు తగ్గుతాయి, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది, చదువు మరీ ముఖ్యంగా ముందుకు సాగుతుంది. ఏకాగ్రత లేకుండా ఉండడం, లేదా పరాకుగా ఉండడం, లేదా చదువుకోవాలి అనిపించకపోవడం, ఇటువంటివన్నీ తగ్గి చక్కగా చదువు మీదకు దృష్టి వెళ్తూ ఉంటుంది. బంధువులతో ఉండేటువంటి సఖ్యత పెరగడం, అలాగే వాహన సౌఖ్యం, మరీ ముఖ్యంగా చాలా కొన్ని వింత పరిస్థితులు ఉంటాయి. మనకి వాహనాలున్నా, బళ్ళు కానీ కార్లు కానీ ఉన్నా మార్చి నెల 30వ తారీఖు దగ్గర నుండి అవి సరైన కండిషన్లో లేకపోవడం, ఇతరుల యొక్క బళ్ళు కార్లు వాటిని అడుగుతూ ముందుకు వెళ్ళడం, ఒకంత చిన్నతనంగా ఉంటూ ఉండడం, ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దాటగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఒక దూర ప్రాంతానికి వెళ్ళడానికి కనీసం డ్రైవర్ దొరక్క ఏ బస్సో ఎక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి. అంటే శారీరక సౌఖ్యము మెరుగుపడుతూ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధారంగా చేసుకుని వెళ్ళేటువంటి వారు, భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు చేసేటువంటి వారు, వీరు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క పనుల్లో కొంత కదలిక అనేటువంటిది కూడా మనం ఈ వారంలో చూడవచ్చును. అష్టమ కుజుని యొక్క దోషం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అప్పులను తీర్చడానికి లేదా కొంత స్థానచలనానికి అది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ధనురాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా వారం మొదట్లో మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తారు. ఒక గ్యాదరింగ్స్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగో, లేదా స్నేహితులో, లేదా బంధువులో, ఇలా ఏదైనా ఒక శుభ కార్యక్రమాలను కలుసుకోవడమో, మీకుండేటువంటి విషయాలను వారితో చర్చించడము, వారికి ఉండేటువంటి అనుభవాలను మీరు తీసుకోవడము, ఏదైనా ఒక మంచి మాటలు, మంచి సంభాషణ, ఇవి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అష్టమ కుజదోష నివారణార్థం మంగళవారం నాడు ఎర్రటి పళ్ళు దానం చేయండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.